సమయానికి నువ్వు నా చేతికి చిక్కావు. ఇంత పెద్ద ఆకారంతో ఉన్న పులి ఎలుకతో సమానమైపోయింది. మీరు గొప్ప మంత్రగత్తె. మర్యాదగా ఇక్కడి నుంచి పారిపో. మహారాణి చేతికి దొరికితే అంతే సంగతులు. నువ్వు తనని అసలు ఏం చేసావు? షేర్ ఖాన్ కథ ఇక సమాప్తం. ఇక ఈ అడవికి ఈ మాషాయే మహారాణిగా ఉండబోతుంది. నేనే ఇక నుంచి మీ అందరికీ నాయకురాల్ని. మాషా షేర్ ఖాన్ ని ఎలుకతో సమానంగా చేసేసింది. తన గొంతు కూడా మారిపోయింది. ఏంటి, ఎలుకగా మారిపోయాడా? అరే, ఇదేదో తమాషాగా ఉందే. నువ్వు చాలా తమాషాగా మాట్లాడుతున్నావు. అసలు అక్కడ ఏం జరుగుతోంది? కోతులు వాళ్ళు మనం ఉండే చోటుని నాశనం చేస్తున్నారు. అసలు ఏంటి మీ వెధవనస? నాకే సొంతం. ఇక ఈ అడవిలో ప్రతి అణువు నాదే. ఇప్పుడు నేను ఈ అడవికి రాణిని, నువ్వు నా బానిసవి. తెలీదా? నువ్వు రాణివి కాదు, ఒక మూర్ఖురాలివి మాషా. వీళ్ళిద్దరి మీద ఒక కన్నేసి ఉంచండి. ఎక్కడికి వెళ్ళొస్తున్నారో గమనించండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం బలు? మనం ఇప్పుడు ఒకసారి వెళ్ళి షేర్ ఖాన్ ని కలుసొద్దాం మౌగ్లీ. కానీ అది నిజం కాదు. షేర్ ఖాన్, నన్ను ఇబ్బంది పెట్టద్దు. నన్ను ఒంటరిగా వదిలేయ్. నేను ఇంక ఎవరికి ఏమీ కాను, పనికిరాను. కానీ ఇప్పుడు నాకెవరు తిండి పెడతారు? ఎవరు నన్ను పోషిస్తారు? ఇక్కి చెప్పింది నిజమే. షేర్ ఖాన్ గొంతు పూర్తిగా మారిపోయింది. తను చూడ్డానికి మామూలుగానే ఉన్నాడు. తన సమస్య ఏమిటో అర్థమైంది. నిజమేమిటంటే షేర్ ఖాన్ గొంతు బొంగురుపోయిందంతే. నువ్వేమంటున్నావు? తన గొంతు బాగవడానికి కాస్త తేనుంటే చాలు. అంతకన్నా ఏం అక్కర్లేదు. మాషా ఈ అడవి మొత్తాన్ని నాశనం చేయకముందే మనం అక్కడికి చేరుకోవాలి. ఆ బాలు వచ్చాడు. ఈ విషయం వెంటనే మాషాకి చెప్పాలి. ఈ అడవి యొక్క కొత్త రాణి గారికి నేను ఒక సందేశాన్ని తీసుకువచ్చాను. టొబాకీ రాణిగారితో మాట్లాడాలట. ఆ టొబాకీ రాణిగారితో మాట్లాడాలట. రాణిగారు టొబాకీ మీతో మాట్లాడాలట. టొబాకీని రమ్మని చెప్పండి. టొబాకీని రాణిగారు రమ్మంటున్నారు. టొబాకీని రమ్మని చెప్పండి. టొబాకీ మీరు వెళ్ళండి. ఈ అడవికే గొప్ప రాణిగా పేరు పొందినటువంటి మీరు మీ మాయాశక్తులతో నా తెలివితేటలను జత చేస్తే మనం గొప్ప గొప్ప పనుల్ని సాధించవచ్చు. ఏమంటారు? మోగ్లీ బాలు ఇద్దరు షేర్ ఖాన్ ని పాత స్థితికి తీసుకురావాలనుకుంటున్నారు. ఏంటి? వాళ్ళని కనిపెట్టి ఎలా అయినా అడ్డుకోవాలి. మహారాణి, నేను దీన్ని ఏమాత్రం సహించలేను. వాళ్ళని పట్టుకోవడానికి నేను సహాయం చేస్తాను. తప్పకుండా వాళ్లే నా చేతికి దొరుకుతారు. కానీ ఇదంతా నువ్వెందుకు చేస్తున్నట్టు? నేను మీకు సేవ చేసుకోవాలని ఎంతగానో ఆశపడుతున్నాను మహారాణి. మీ శక్తితో పోలిస్తే షేర్ ఖాన్ మీ కాలి గోటికి కూడా సరిపోడు, తెలుసా? చివరికి నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. ఈ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. మోనా, మీరా తనతో పాటు వెళ్ళి మౌగ్లీని బలుని తీసుకురండి. చివరికి మనకు తేనె దొరికింది. నువ్వు కొంత షేర్ ఖాన్ కోసం మిగిల్చాలి. ఇది తాగితే సరిపోతుంది. చూడు బలు, నేను ఉండేలు తయారు చేశాను. కోతులను తరిమేయడానికి ఇది మనకి పనికొస్తుంది. ఇప్పుడు మనం షేర్ ఖాన్ దగ్గరికి వెళ్దాం. ఇక ఇప్పుడు నా పరిస్థితి ఏమిటో, నన్నెవరు ఆదుకుంటారో అర్థం కావడం లేదే. నువ్వేం కంగారు పడకు, మేము త్వరలోనే. మౌగ్లీ, నిన్ను ఊరికే వదలను టొబాకీ. అతని నోరు మూయండి.
మహారాణి మాషా వర్ధిల్లాలి. వీళ్లను బంధించి ఖైదీలుగా తీసుకువచ్చాను. మీ ఆజ్ఞలను పాటిస్తాను మహారాణి. ఓ అద్భుతం! నువ్వు చాలా తెలివిగలవాడివి టొబాకీ. చెప్పినట్టుగానే చేశావు. నువ్వు అన్ని విషయాల్లోనూ సమర్థవంతంగా ప్రవర్తించగలవు. ఇక నుంచి నువ్వే నా ప్రధాన సలహాదారుడివి. ఊ, అంతా మీ ఇష్టం. ధన్యవాదాలు మహారాణి. చూడు మౌగ్లీ, ఇప్పుడు నువ్వు నన్ను ఎలా అడ్డుకుంటావు? అది నిజమే, నేనే చేయను. కానీ షేర్ ఖాన్ ఇక్కడెక్కడ ఉన్నాడు. తను హాని చేయడన్న నమ్మకం ఏమిటి? తనతో నువ్వు తలపడితే కానీ తనని ఈ అడవిలో నుంచి వెలివేయలేవు. నువ్వు సత్తా ఉన్న రానివని నిరూపించుకోలేవు. నేనేం చెయ్యాలో నాకెవరూ చెప్పక్కర్లేదు మౌగ్లీ. వెళ్ళి నా సింహాసనాన్ని సిద్ధం చేయండి, పండి. కానీ నీకు చూసే అదృష్టం ఉండదు. వాళ్ళని లోపల బంధించండి. వాళ్ళు తప్పించుకోకుండా మీరిద్దరూ గమనిస్తూ ఉండండి. అర్థమైందా? ఆగు, ఇది నాకు. ఇది నాకే నువ్వు కావాలి. చెప్పిందంతా బాగానే ఉంది మౌగ్లీ, కానీ ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలి? సమయానికి షేర్ ఖాన్ని ఎలా చేరుకోవాలి? నువ్వేం భయపడకు బలు, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఇది నాకే సొంతం, నాకు కావాలి, నాకివ్వు. మా దగ్గర రుచికరమైన మామిడి పండు ఉంది. మీకు కావాలంటే నేను ఇస్తాను. దీంట్లో పట్టడం లేదే, ఎలా ఇప్పుడు? చూస్తుంటే నోరూరిపోతోంది. ఇది నాకు, ఇది నాది. అదరగొట్టేశావు మౌగ్లీ. దాన్ని తిని ఆస్వాదించండి. బలు, మనం షేర్ ఖాన్ ఉండే చోట కలుద్దాం. నేను వెళ్ళి తేనెను తీసుకొస్తాను. మళ్ళీ వచ్చావా? చాలు, ఆపండి. త్వరగా రా మౌగ్లీ. మహారాణి మాషా నీతో తలపడతారట. మీరు ఒకవేళ కాదంటే ఈ అడవి నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఆమెను ఎదిరించడం నా వల్ల కాదు. మహారాణితో తలబడ్డం షేర్ ఖాన్ కి ఇష్టం లేదట. తను ఈ అడవి వదిలి వెళ్ళిపోతాట. మహారాణి మాషాదే గెలుపు. బలు, ఏంటిదంతా? షేర్ ఖాన్ ఎదుర్కోడట, వెళ్ళిపోతున్నాడు. మనం తనకి ఎలాగైనా తేనె ఇవ్వాలి. అదేం పెద్ద కష్టం కాదు. నా వెనకాలే రా. నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు. నీకు నన్ను ఎదిరించే సత్తా ఎక్కడిది? నువ్వు నా దగ్గరికి రా టొబాకీ. మనం ఈ ఆనందాన్ని పండగ చేసుకుందాం. ఆగు షేర్ ఖాన్. ఏంటి? నీకు సంతోషమేనా మౌగ్లీ? నువ్వు వెళ్ళనక్కర్లేదు. మాషాకి ఎటువంటి అద్భుత శక్తులు లేవు షేర్ ఖాన్. ప్రస్తుతం నీ గొంతు బొంగురుపోయింది, అంతే. ఇందాక నువ్వు నాతో ఏమన్నావు? నన్ను వెళ్ళనివ్వకపోతే నీ మీద శక్తులు ప్రయోగిస్తా. మౌగ్లీ, బలు, ఆగండి, నేను వస్తున్నా. మీకొక సలహాదారుడు కావాలి కదా. అవును, నువ్వు మాకు సలహా చెప్పాలి టొబాకీ. ఒకవేళ ఏదైనా పులి నీ వెంటే తరుముకుంటూ వస్తే అప్పుడు నువ్వేం చేస్తావు? కాపాడండి, నన్ను కాపాడండి. షేర్ ఖాన్ నన్నేం చేయొద్దు. వేగంగా పరిగెత్తు.
ఓ బాలు, నువ్వు ఇలాగే తింటూ కూర్చుంటే అక్కడ పాన్యాకేమీ మిగలదు. ఎవరు చివరిగా వస్తే వాళ్ళకి ఏమీ మిగలదు. సరే గాని ఇంతకి తను ఎక్కడా? ఇంత ఆలస్యం అయిందేంటి? తను ఎప్పుడూ సమయానికి ఇక్కడికి వచ్చేస్తుంది కదా. అంటే తనకి ఏమైనా అయి ఉంటుందంటావా? తను ఎక్కడుందో నేను వెతుకొస్తాను. ఇంతలో మొత్తం తేనెను నువ్వు తినేకు. నేను పాన్యా వాటాని నాతో తీసుకువెళ్తున్నాను. ఒకవేళ నువ్వు పొరపాటున జాగ్రత్తగా వెళ్ళు. కోతుల కాళ్ళ గుర్తులు. ఇక్కడ ఏం జరుగుంటుంది? ఇక్కడ నుండి పాన్యా కాలి గుర్తులు లేవు. నాకు అనుమానంగా ఉంది. అదేమిటో కనిపెడతా. త్వరగా త్వరగా కానివ్వండి. మహారాణి మాషా కూల్ లైన్ లో మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనం త్వరగా అక్కడికి వెళ్ళి చేరుకోవాలి. పదండి పదండి. ఇప్పుడు మాషా ఉద్దేశం ఏమిటో అర్థం కావట్లేదు. ఎలాగైనా పాన్యాన్ని విడిపించి తీరాలి. ఇది బాగానే ఉంది. ముందు నా పనే నాకు పూర్తవ్వాలి. నువ్వు అలా తింటూ కూర్చుంటే నా పని ఎవరు చేస్తారు? నాకు తాగడానికి ఏమైనా తీసుకురండి. ఈ ఆకులు బాగున్నాయి, రుచికరంగా ఉంటాయేమో. ఆపు పాన్యా, ఎవరో కాదు నేనే. ఎవరో మన ప్రదేశంలోకి ప్రవేశించారు. పట్టుకోండి. నేను తనని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను. నీకు మాటిస్తున్నాను. వాడిని తప్పించుకోనివ్వకండి. ఇప్పుడు దాగుడు మూతలు ఆడుకుందాం. వాణ్ణి పట్టుకోవడానికి ఎంతసేపు? ఆ శబ్దం విన్నావా? వాడు అటువైపే వెళ్ళుంటాడు. అటువైపు వెళ్ళండి. కాదు కాదు, ఇటువైపే వెళ్ళాడు. నేను చెప్పినట్టు అటువైపే వెళ్ళాడు. అటువైపే వెళ్ళాడు. మేము ఎటు వెళ్ళాలో చెప్పండి.
చెప్పండి, లేకపోతే మేము వెళ్ళలేం. సరిగ్గా చెప్పండి, అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా? మీకు వాళ్ళు కనపడుతున్నారా? మౌగ్లీని పట్టుకోగలిగారా? ఏమో తెలీదు, వాళ్ళు అటు ఇటు పరిగెడుతున్నారు. మౌగ్లీ ఏమయ్యాడు? వాడిని కనిపిస్తున్నాడా? తను నాకు కనిపిస్తున్నాడు. వాడు ఎక్కడున్నాడు? నీ వెనకాలే ఉన్నాడు. అందరినీ రమ్మని చెప్పు. మనల్ని చుట్టుముట్టేశారు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ కోతుల్ని ఎదుర్కోవడం చాలా కష్టం. అవి ఎన్నున్నా పర్వాలేదు, మనల్ని ఏమి చేయలేవవి. నేనున్నాలే. ఆ పానీయాన్ని ఎలాగైనా పట్టుకోండి. ఆ మౌగ్లీని వదిలిపెట్టద్దు. సూర్యాస్తమయానికి ముందే ఈ నిర్మాణం పూర్తయిపోవాలి. నేను ఆ సూర్యుడికి చేరువ కావాలి. చీకటి పడక ముందే అంతా పూర్తవుతుంది. సూర్యాస్తమయం లోపు అన్ని పనులు పూర్తయిపోతాయి. అందరికన్నా గొప్పగా నాకు పట్టాభిషేకం జరగాలి. నా భవనం, నా ఇంద్ర భవనం. మీరందరూ అసలు ఎందుకు కొరగారు? దీనికన్నా నేనే బాగా నిర్మించేవాణ్ణి. నేనెన్నో కట్టడాలు కట్టా. ఏంటి, నిజంగానా? దానికి ఏమైనా ఆధారాలున్నాయా మౌగ్లీ? ఆధారమేగా, అది నేను కట్టి చూపిస్తాను. అప్పుడు చూడు, చాలా దృఢంగా కట్టి చూపిస్తా. నన్ను వదలండి, పని మొదలు పెడతా. వాణ్ణి విడుదల చెయ్యండి. అయిపోయింది. దీని నుంచి నువ్వు జారుకుంటూ వచ్చావంటే ఆకాశాన్ని అందుకోవచ్చు. ఓ, సంతోషం. కానీ ఇది అంత దృఢంగా ఉంటుందంటావా? అది మాటల్లో చెప్పలేం, మనం ప్రయత్నించి చూడాలి. కానీ అది చాలా ప్రమాదకరం. అదేదో నేనే ప్రయత్నిస్తాను. ఈ ఆలోచన ఎలా ఉంది? నీ ఆలోచన బాగుంది. నువ్వే ముందు ప్రయత్నించు. అలాగే చేస్తాను. కానీ నాకు పానీయాన్ని తోడుగా పంపించండి. కాస్త ఓపిక పట్టు. సరే, నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధమే. వదిలేయండి. అంతే. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. వాళ్ళు ఎగిరిపోతున్నారు. వాళ్ళు పారిపోతున్నారు. పట్టుకోండి. మీరెందుకు పనికి రారు? మనం వచ్చేసాం. మౌగ్లీ, వచ్చేసావా? సరే గాని ఇంతకీ నీకేమైంది పాన్యా? అది చాలా పెద్ద కదా. సరే కానీ కాస్తైనా తేనె మిగిల్చావా? తేనె ఇంకెక్కడుంది? ఆ? ఊరికే అన్నాను మౌగ్లీ. ఇదిగో తీసుకో. కృతజ్ఞతలు బలు. నన్ను కాపాడినందుకు నీకు కృతజ్ఞతలు మౌగ్లీ. మరేం పర్వాలేదు పాన్యా. ఇదేమన్నా ఆట అనుకున్నారా? ఆపండి. మమ్మల్ని
క్షమించండి, కానీ ఇది చాలా సరదాగా ఉంది.